వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. సో ఫస్ట్ గ్రామర్ చూడండి. వర్ణమాల అంటే అక్షరమాల. వర్ణమాలను మనము 3 విభాగాలుగా విభజించవచ్చు. అందులో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు అంటే ఆ నుండి అమ్మహ వరకు, హల్లులు అంటే కా నుండి రౌతి వరకు, ఉభయాక్షరాలు అంటే సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా అంటే పూర్ణ బిందువు, ఇది అరసున్నా అంటే ఖండన బిందువు. పరుషాలు అంటే కఠినంగా పలుకు అక్షరాలు, కాచ టాతాప పరుషాలు అంటారు. సరళాలు తేలికగా పలుకు అక్షరాలు. ఉదాహరణ చూడండి, గ జ డ ద బ జ్ఞ. అనునాసికాలు అంటే నాసికం అనగా అరముక్కు, ముక్కు యొక్క సాయంతో పలికేవి. ఉదాహరణకు జ్ఞ, ఇని, అణ, నా, మ. అంతస్తాలు యారా లావాలు. కూష్మాలు ఊది పలికేవి. ఉదాహరణకు షే, షా, సా, హ. వర్గయుకులు లేదా మహాప్రాణులు అంటే ముక్కు అనగా ఒత్తుతో 2 అని అర్థం. సో ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ధ, ప, భ. నెక్స్ట్ అల్ప ప్రాణులు అంటే క, చ, ట, త, ప మరియు ప, గ, జ, డ, ద, బ. సో అల్ప ప్రాణులు. నెక్స్ట్ ప్రత్యయాలు అంటే విభక్తులు. మనకు తెలుసు కదా, ప్రథమా విభక్తులు. డూము ఊలను ప్రథమా విభక్తులు. నిన్, నున్, లన్, కూర్చి గురించి ద్వితీయ విభక్తులు. చేతన్, చెన్, తోడన్, తోన్ తృతీయ విభక్తులు. కొరకున్, కై, కోసం చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి అంటే పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోపల లో షష్ఠి విభక్తి. అందున్, యందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓరే, ఓసి అంటే సంబోధన ప్రథమా విభక్తి. చూడండి, ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్. ఫస్ట్ లెసన్ చదువు. అందులో మనకు వచ్చేసి గ్రామర్. శృంగాలు అంటే కొమ్ములు. వక్త్రము ముఖము. తృణము గడ్డి. పుత్రుడు కుమారుడు. పర్యాయ పదాలు చూడండి. ధర భూమి, నేల, అవని. ఆత్మజుడు అంటే కొడుకు, కుమారుడు, పుత్రుడు. నెక్స్ట్ వనం తోట, అడవి. శోకం అంటే దుఃఖం, బాధ. సెకండ్ లెసన్కి వచ్చేసి చూడండి, ఇంకో ఇంపార్టెంట్ గ్రామర్ మాత్రమే చెప్తాను. సో అర్థాలు చూడండి. ద్వేషం పగ, అంధులు, గుడ్డివారు. జ్ఞాపకం గుర్తు. తుంటరి అంటే అల్లరి చేయువాడు. జపమాల అంటే జపం చేసే మాల. ఆతృత అంటే తొందరపడు. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ప్రత్యయాలను గుర్తించండి అంటే నాయనమ్మ డాష్ మందులు వేసుకోవడం చేతనవుతుంది అంటే నాయనమ్మకు. కు అనేది షష్ఠి తత్పురుష విభక్తి. కోపము డాష్ ఇట్లా జరిగింది అంటే కోపము వలన ఇట్లా జరిగింది. ఇదే విభక్తి పంచమి. శేఖర్ డాష్ రవి ఎదురు చూశాడు అంటే శేఖర్ కోసం. రవి ఎదురు చూశాడు అంటే చతుర్థి విభక్తి. అందరితో కలిసి ఆడుకో. తో అంటే తృతీయ విభక్తి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.